Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 3, that is managing e-global business operations. Previous videos లో ఆల్రెడీ మనం అన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, లైక్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2. సో ఈ వీడియోలో యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేద్దాం. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ వెన్ యూ గెట్ టు ఇంటూ దిస్ వీడియో. లైక్ ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఇట్ బై యువర్ ఓన్ అనమాట. ఓకేనా? సో ఈ గ్లోబల్ బిజినెస్ యాజ్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇట్స్ జనరలైజ్డ్ సబ్జెక్ట్. సో ఈ యూనిట్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ అండ్ వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ ఇయర్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బికాజ్ ఈ టాపిక్ మీద క్వశ్చన్ అయితే ఎప్పుడు రాలేదు. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఇట్ రిఫర్స్ టు రికగ్నైజింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ రియాక్టింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్. బిజినెస్లో ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసి, దాన్ని అనాలిసిస్ చేసి, దానికి ప్రాపర్ మెజర్స్ తీసుకునే టీమ్ అనేది, ఒక డిపార్ట్మెంట్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉంటుంది, ఒక బిజినెస్లో ఉంటుంది కంపల్సరీగా. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్క బిజినెస్, ఏ టైప్ అయిన బిజినెస్కి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ ఈ గ్లోబల్ బిజినెస్ ఏం చేసేదంటే, వీళ్ళు బిజినెస్లోకి రిస్క్ రాకుండా ముందే ప్రిడిక్ట్ చేసి దాన్ని కంట్రోలింగ్ మెజర్స్తోని చేసుకుంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్లో నుంచి ఏదైనా సైబర్ థ్రెట్ వచ్చినప్పుడు, ఎవరైనా హ్యాక్ చేయాలని చూసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో దాన్ని మనం ఎవరు హ్యాక్ చేయలేరు. సో ఒకవేళ హ్యాక్ చేసినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఇట్ విల్ బి నార్మల్. సో ఆ విత్ ఇన్ సెకండ్స్లో ఆ కంట్రోల్ చేసే మెజర్స్ ఎవరికి ఉంటుందంటే రిస్క్ మేనేజ్మెంట్. అది ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ అయినా కానివ్వండి, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో రీజన్స్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ రిస్క్ మేనేజర్స్లో ఫస్ట్ వన్, ఎందుకు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో అంటే, ఫస్ట్ వన్, ఇంప్రూవ్స్ బిజినెస్ ఎబిలిటీ. అంటే ఒక బిజినెస్లో రిస్క్ మేనేజ్మెంట్ ఉంటే ఏమవుతుంది అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఏమేమి వస్తున్నాయి మన ఆర్గనైజేషన్లో అనేది తెలిసి ఉంటుంది. ఓకేనా? మేనేజర్స్ కెన్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ వెదర్ ద ఇంటిగ్రేటెడ్ రిస్క్ అనేది, లైక్ మన రిస్క్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, మేనేజర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేలాగా చేస్తారు. లైక్ వెదర్ ఆ రిస్క్ అనేది ఇంపార్టెంటా కాదా, ఆ బగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని కోడ్స్లలో, సో అవన్నీ ఇంపార్టెంట్ కాదా అని చెప్పడానికి చూస్తారు అనమాట. సో జనరల్గా ఇది కూడా రాసేయచ్చు, బట్ సైడ్ హెడింగ్స్ కొంచెం ఇంపార్టెంట్. సో ఏవైతే సైడ్ హెడింగ్స్ ఉన్నాయో అవి మాత్రం యాస్టీస్గా చూసుకోనికే ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో బిజినెస్ యొక్క ఎఫెక్టివ్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎఫిషియన్సీ అంటే కరెక్ట్ టైం టు టైం ఎఫిషియెంట్గా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని తెలియడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఏది రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎన్ష్యూర్ దట్ బిజినెసెస్ ఫాలో లీగల్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్. లీగల్గా రెగ్యులేటరీ పాలసీస్ వర్కౌట్ చేసేలాగా ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ రిస్క్ మేనేజ్మెంట్. ఒక బిజినెస్లో రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి అంటే దీస్ ఆర్ ద 3 థింగ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రాసెస్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ దీనికి ఒక ఆర్గనైజేషన్లో రిస్క్ వస్తుందనంటే ఎలా గుర్తుపడతారు? ఓకేనా? ఫస్ట్ వన్, రిస్క్ని ఐడెంటిఫై చేయాలి. సో వాట్ ఈజ్ ద రిస్క్ అనేది, అది ఈ బిజినెస్కి హార్మ్ఫుల్లా కాదా అని తెలిసేలాగా ఉండాలి. సెకండ్ వన్, రిస్క్ అనాలిసిస్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్, ఆ రిస్క్ అనేది ఏ ఏరియా నుంచి కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఏమంటారు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది దానికి, లైక్ ఆ రిస్క్ని మొత్తం మనం అనాలిసిస్ చేస్తారు సెకండ్ స్టెప్లో. థర్డ్ వన్ వచ్చేసి రిస్క్ ప్రయారిటైజేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంది, 1, 2, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న ఆర్గనైజేషన్ బిజినెస్లో ఏ రిస్క్ ఫస్ట్, ఏ రిస్క్ సెకండ్, ఏ రిస్క్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పేసి రిస్క్ ప్రయారిటైజేషన్ కూడా చేయడం జరగాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈజీ టు
వే టు మానిటర్ రిస్క్. సో ఎస్టాబ్లిష్ ఏ వే టు మానిటర్ రిస్క్. మానిటరింగ్ అంటే ఏంటి? అబ్జర్వ్ చేయడం, లైక్ స్పై టైప్. ఆ రిస్క్ని కమ్యూనికేషన్ చేసినప్పుడు, లైక్ మానిటర్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఆ రిస్క్ యొక్క సంబంధించినవన్నీ అన్నీ మనకు తెలిసి ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద వే టు మానిటర్ రిస్క్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి రిపోర్ట్ ద రిస్క్. మనం ఇవన్నీ స్టెప్స్ అని చూసినాక ఆ తర్వాత కూడా మనకి ఇంకా అది ప్రాబ్లమేటిక్గా ఉందని అంటే అప్పుడు మనం రిపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ రియల్లీ హార్మ్ఫుల్ రైట్ నౌ టు ది బిజినెస్ ఫర్మ్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద 5 స్టెప్స్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూసుకోండి. మోస్ట్లీ జనరల్గా రాసేయచ్చు కానీ బట్ ఎంతకైనా మంచిదని చెప్పి చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్, వాట్ ఆర్ ద లీగల్ కన్సిడరేషన్. ఈ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అని అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు కన్జ్యూమర్కి బిజినెస్కి జరగాల్సిన బయింగ్ అండ్ సెల్లింగ్ డిఫరెంట్ కంట్రీస్లలో యూజింగ్ ప్లాట్ఫామ్స్తోని యూజ్ చేసుకొని ఇవంతా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే దాన్ని మనం క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ అని అంటాం. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ బిజినెసెస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. బిజినెసెస్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో లొకేట్ అయి ఉంటుంది. అంటే కస్టమర్స్కి ఆ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న లొకేషన్కి బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరిగినప్పుడు దాన్ని మనం క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అని అంటాము. ఇప్పుడు మనం ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్న ప్రోడక్ట్ని బై చేసేయచ్చు త్రూ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఆన్లైన్. అవునా. సో దట్ ఈస్ కాల్డ్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అని అర్థం. ఓకేనా. సో దీని యొక్క లీగల్ కన్సిడరేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్, లా అనేది అప్లికబుల్గా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో ఉన్న ప్రోడక్ట్స్ ఇంకొన్ని కంట్రీస్లో బ్యాన్ అయి ఉండొచ్చు. ఓకే. సో లీగల్ అప్లికబుల్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్ అనేది ఉంటుంది. లైక్ ఎవరైనా వైలేటింగ్ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరైనా వైలేట్ చేస్తున్నారా, ఎవరైనా పాటించలేదనేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ. డేటా ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీఆర్. అంటే ఎవరైతే ప్రాపర్ ఓనర్ ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. లైక్ టు ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టెడ్ కంట్రీ ఈజ్ దేర్, లైక్ వాళ్ళకు వచ్చే రిస్క్ కానీ వాళ్ళకు ఒక అవేర్నెస్ కానీ తెలిసేటట్టుగా ఉంటుంది. లైక్ ప్రైవసీ, లైక్ పైరసీ ఇలాంటివన్నీ చేయకుండా ఉండేటట్టుగా ఉండాలి. దానే కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాం. ఓకే. ఇంకా ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ట్యాక్స్ అండ్ డ్యూటీస్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ లీగల్ అనమాట. ఎంత ట్యాక్స్ కడుతున్నాము అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రానికల్ కాంట్రాక్ట్స్ అండ్ సిగ్నేచర్. లైక్ ఎలక్ట్రానికల్గా మన డిజిటల్ సిగ్నేచర్ పెట్టడం కానీ ఎలక్ట్రానికల్గా కాంట్రాక్ట్స్ చేసుకోవడం కానీ. ఓకేనా. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. అండ్ పేమెంట్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ ఇది కూడా ఉంటుంది. జస్ట్ మీరు సైడ్ హెడింగ్స్ ఒక్కటి నేర్చుకుంటే దాని లోపల మీరు మ్యాటర్ మనం ఓన్గా రాసేయచ్చు. బికాస్ సైడ్ హెడింగే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వాట్ ఈస్ ద మ్యాటర్ వీ నీడ్ టు రైట్ ఇట్ ఇన్సైడ్ ద పాయింట్ అని చెప్పేసి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ ఆల్సో ఒక 7 పాయింట్స్ ఒకటి నేర్చుకొని రాస్తే సరిపోతుంది. ఓకేనా. నాట్ మోర్ దెన్ 7, ఒక 6 to 7 రాసినా కూడా సరిపోతుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రివర్స్ లాజిస్టిక్స్ అనమాట. ఈ రివర్స్ లాజిస్టిక్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది. ఈ రివర్స్ లాజిస్టిక్ అంటే ఏంటి? ఈ రివర్స్ లాజిస్టిక్ అంటే ఏంటంటే parts which are already shipped are systematically accepted by manufacturer for possible reuse, manufacturing, recycling or disposable. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గ్లోబల్ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ మీరు తీసుకున్నారు, డెలివరీ అయ్యింది. డెలివరీ అయినాక మీకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు. సో యూ హ్యావ్ లైక్ రిటర్న్ ఆప్షన్ పెట్టుకున్నారు. సో అట్లాంటప్పుడు సో ఈ రివర్స్ లాజిస్టిక్ ఎలా వర్కౌట్ అవుతుంది,
కంపెనీస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, దాన్ని కంపెనీ యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎట్లా రీసైకిల్ చేస్తారు, దాన్ని డిస్పోజబుల్ ఎలా చేస్తారు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మనం రిటర్న్ చేస్తున్నామంటే దానికి ప్యాకింగ్, దానికి డెలివరీ, ఇవన్నీ కూడా వాళ్ళకి లాసే కదా. ఇవన్నీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారని చెప్పనీకనే రివర్స్ లాజిస్టిక్స్ అంటాం. ఇందులో ఫస్ట్ వన్ టైప్ ఏంటంటే రిటర్న్స్ మేనేజ్మెంట్. రిటర్న్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్ డీల్స్ విత్ ది ప్రోడక్ట్ రిటర్న్స్. మన ప్రోడక్ట్ ఏవైతే రిటర్న్స్ ఉంటాయో దాని గురించి ఏమంటారు, ఈ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో కస్టమర్స్ ఎలా కంపెనీకి ఇవాల్యుయేట్ అయి ఉన్నారు, ఓకేనా, దానికి. నెక్స్ట్ వన్ ప్యాకింగ్ మేనేజ్మెంట్. ఈ ప్యాకింగ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క ప్యాకింగ్ వేరే ప్రోడక్ట్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా లేదా, రీయూటిలైజింగ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చూస్తుంది. ఎందుకంటే వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వన్ రిటర్న్ పాలసీ అండ్ ప్రొసీజర్ అని ఉంది. ఈ రిటర్న్ పాలసీ అండ్ ప్రొసీజర్ ఏంటంటే కన్సిస్టెంట్ పాలసీస్ రిలేటింగ్ టు రిటర్న్స్ విచ్ ఆర్ షేర్డ్ బై ది కంపెనీ టు ఇట్స్ కస్టమర్స్. లైక్ ఈ యొక్క కంపెనీస్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, పాలసీస్ ఏవైతే రిటర్న్స్ అవుతాయో, సో ఈ పాలసీస్ ఎవ్రీ ఎంప్లాయీ అనేది తెలుసుకొని ఉండాలి. అంటే ఏ ఒక్క కస్టమర్ నుంచి మనకు కంటిన్యూగా రిటర్న్ ఆప్షన్స్ అనేది వస్తున్నాయి. నెక్స్ట్ వన్ అన్సోల్డ్ గూడ్స్. అన్సోల్డ్ గూడ్స్ అనేది మెయిన్ కాజ్ అనమాట. లైక్ పూర్ సేల్స్ ఉండొచ్చు, లేదంటే డెలివరీ రిఫ్యూజల్ ఉండొచ్చు. ఓకే, ఇట్లాంటి డిలే అండ్ డెలివరీస్ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా మనం దాన్ని అన్సోల్డ్ గూడ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ రీమ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రీఫర్బిష్మెంట్. అంటే ఆల్రెడీ రిటర్న్ అయిన దాన్ని మనం ఎలా రీమ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, రీయూజబుల్ ఎలా చేయొచ్చు, దాని యొక్క మెటీరియల్స్ కానీ పార్ట్స్ కానీ ఎలా. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఒక ప్రోడక్ట్ ఒక సడన్ స్టేజ్కి వచ్చినాక దానికి అది అంతే అని చెప్పి మనకు తెలుస్తుంది. సో కస్టమర్ నీడ్స్ ఆర్ రీప్లేస్డ్ బై న్యూ అండ్ బెటర్ విజన్. సో అలాంటప్పుడు ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఏం చేస్తుంది, ఒక ప్రోడక్ట్కి నో యూజ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎండ్ ఆఫ్ లైఫ్ అని అంటాం. నెక్స్ట్ వన్ డెలివరీ ఫెయిల్యూర్ అయినప్పుడు, డెలివరీ ఆన్ టైంలో లేనప్పుడు రిటర్న్ లాజిస్టిక్స్ రాయే ఛాన్స్ ఉంటుంది. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, రెంటల్స్ అండ్ లీజింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. దీని గురించి మెన్షన్ చేయండి. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే రీజన్స్ వై దిస్ రివర్స్ లాజిస్టిక్స్ ఇంపార్టెంట్. సో ఈ రివర్స్ లాజిస్టిక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్లో, ఒక బిజినెస్లో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటే ఫస్ట్ వన్ ప్రాసెస్ ద రిటర్న్. సో కస్టమర్ డిసైడ్స్, ఎప్పుడైతే రిటర్న్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారో దానికి ఆథరైజేషన్, ప్రోడక్ట్ డిటర్మినేషన్ అండ్ అప్రూవింగ్ ద రీఫండ్స్, స్కెడ్యూలింగ్ ద డెలివరీ డేట్, మళ్ళీ తీసుకోవాలి కదా, రిటర్న్ తీసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకోనికే ప్రాసెస్ ద రిటర్న్ అనేది ఉండాలి కదా కంపల్సరీగా. నెక్స్ట్ వన్ డీల్స్ విత్ రిటర్న్స్. సో వెన్ గూడ్స్ రీచ్ ద సెంటర్ దే ఇవాల్యుయేట్ ద కేటగిరీ ఫర్ ఇట్స్ రీజన్. అంటే ఒక కస్టమర్ ఎందుకు దీన్ని ఏమంటారు రిటర్న్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుంటుంది. నెక్స్ట్ వన్ మూవ్ రిటర్న్స్. మూవ్ రిటర్న్స్ అంటే ఏంటి, రిపేర్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్స్ కూడా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే రీసైకిల్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ని మోడిఫై చేసి వేరే వాళ్ళకి రీసేల్ చేయడం కానీ, రీయూజ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. దీన్ని మనము స్టెప్స్ అని అంటాం. స్టెప్స్ ఆఫ్ ది రిటర్న్స్ రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. సేమ్ సైడ్ హెడింగ్స్ పెట్టండి, మ్యాటర్ రాయాలి. ఓకే. సో దీని గురించి ఇంకా లైక్ రీజన్స్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ రివర్స్ లాజిస్టిక్స్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి. మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటే ఏంటంటే చాలామంది కస్టమర్స్ దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ టు బై దట్ ప్రోడక్ట్. అంటే మనకు నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అదే రిటర్న్ ఆప్షన్ లేదు అంటే మనకి మోస్ట్లీ అంత సేల్స్ అయితే జరగకపోవచ్చు. నెక్స్ట్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ గూడ్స్. ఆ గూడ్స్కి ఎంత వాల్యూ ఉంది అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. సో దిస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ది రివర్స్ లాజిస్టిక్స్ అనమాట. సో జస్ట్ దీన్ని కూడా సైడ్ హెడింగ్స్ పెట్టేసి ఒక 2 to 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఏదైనా కూడా మీరు సైడ్ హెడింగ్స్ లాగా పెట్టి దానికి కంటెంట్ ఇచ్చుకుంటూ రాస్తే సరిపోతుంది. దట్స్ ఇట్.
ఓకే. సో ఈ వీడియోలో ఏవైతే టాపిక్స్ చెప్పినో అవి ఒకసారి ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమి అని చెప్పాలంటే కస్టమర్ డేటా ప్రైవసీ అంటే ఏంటి, సో దాన్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేస్తామంటే ఒక కస్టమర్ యొక్క డేటాని ఇప్పుడు మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసినప్పుడు అది మనకి ఒక మొబైల్ నెంబర్, ఒక యూజర్ నేమ్, మన ఈమెయిల్, మన పాస్వర్డ్స్ ఇవన్నీ అడుగుతుంది. సో అడిగినప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మన డేటాని బయటికి రాకుండా ఎలా సెక్యూర్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ డేటా ప్రైవసీ, రైట్. సో దాని గురించి కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ కేస్ అడిగినా కూడా మీరు ఓన్గా రాసే విధంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో ఆఫ్ యూనిట్ 3. I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. And all the very best for your examination and preparation. See you in the next video. Bye bye everyone.